లార్డ్ హనుమాన్ మన ఇండియన్ హిందూ ఇతిహాస పురాణాల్లోనే అదొక గ్రేట్ అండ్ ఎపిక్ క్యారెక్టర్ అనమాట. ఎంత ఎపిక్ అంటే అది ఇంతకు ముందు అలాంటి క్యారెక్టరే లేదు, అండ్ తర్వాత అలాంటి క్యారెక్టరే రాదు కూడా. సో అలాంటి ఒక క్యారెక్టర్ కోసం ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇన్ఫాక్ట్ చెప్పాలని అంటే హనుమాన్ ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు, మన చుట్టూనే తిరుగుతున్నాడు అని చాలా మంది నమ్ముతారు. ఒకవేళ ఉంటే ఎక్కడ ఉండాలి బ్రో, మరి ఉన్నాడు అంటున్నాం, మరి ప్రూఫ్ చూపించు ఎక్కడ ఉండాలి అది అనేసి అంటే అవన్నీ మాట్లాడదాం ఈ వీడియోలో. సో చాలా మంది వచ్చేసరికి ఈ టాపిక్ మీద డిబేట్లు కూడా చేసేసుకుంటారు. ఒకవేళ ఉంటే అట్లీస్ట్ ఒక ఏజ్ అయిన మంకీలా అయినా మన చుట్టూ తిరుగుతూ ఉండాలి, ఆ కైండ్ ఆఫ్ థియరీస్ చాలా మంది రన్ అవుతున్నాయి. బట్ మనం ఇక్కడ రెండు విషయాల కోసం అయితే చాలా బాగా మాట్లాడుకోవాలి. ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇమోర్టాలిటీ. సో హనుమాన్ ఇప్పుడు మన చుట్టూ తిరుగుతూ ఉన్నాడు అని దానికి కారణం ఏంటంటే ఇమోర్టాలిటీ. ఆ ఇమోర్టాలిటీ వల్లనే తనకి ఆ కైండ్ ఆఫ్ డెత్ అనేది ఉండదు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ సెకండ్ వన్ వచ్చేసరికి షేప్ షిఫ్టింగ్ ఎబిలిటీ అనమాట. షేప్ షిఫ్టింగ్ అంటే మీ అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను, రూపం మార్చుకోవడం అనమాట. రూపాంతరం ఆ కైండ్ ఆఫ్ మీనింగ్ వస్తుంది. రూపం ఒక షేప్ నుంచి ఇంకో షేప్కి ఏమో మేబీ మీలో ఉండొచ్చు, నాలో ఉండొచ్చు, ఎవరిలో అయినా ఉండొచ్చు. సో ఆ కైండ్ ఆఫ్ ఎబిలిటీస్ అనమాట. వేరే వాళ్ళు ఎవరిలాగైనా మారిపోవచ్చు, వేరే దేనిలాగైనా మారిపోవచ్చు. సో ఈ కైండ్ ఆఫ్ పవర్ ఉందన్నమాట హనుమాన్కి. సో దట్ హనుమాన్ మనలో ఉన్నా సరే మనం గుర్తుపట్టలేని స్థితిలోకి వెళ్ళిపోయాం. సో ఈ వీడియోలో వచ్చేసరికి హనుమాన్ కోసం కొన్ని సీక్రెట్స్ అయితే మాట్లాడుకోబోతున్నాం. లైక్ హనుమాన్ స్టోరీ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? బేసిక్ గా చాలా మందికి తెలిసిన విషయం ఏంటి, హనుమాన్ శ్రీరాముల వారి లైఫ్ లోకి ఎంట్రీ అయిన తర్వాత ఏం జరిగింది, లైక్ ఆ పీరియడ్ మాత్రం తెలుసు అనమాట. ఎంట్రీ అయిన తర్వాత ఏం జరిగింది, సీతని తీసుకొచ్చేసిన తర్వాత ఇంక అంతే ఎండ్ అయిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందని మాట్లాడుకుందాం అనమాట. లైక్ హనుమాన్ రామాయణం పీరియడ్ కన్నా ముందు, పీరియడ్ తర్వాత, ఆ హనుమాన్ పుట్టినప్పటి నుంచి హనుమాన్ రాముల వారి లైఫ్లోకి వచ్చిన ఆ గ్యాప్, అండ్ ఆల్సో సీతాదేవిని కాపాడేసిన తర్వాత నెక్స్ట్ ఆ పీరియడ్ ఉంటుంది కదా. సో అది కూడా మీరు మాట్లాడుకుందాం అనమాట. అండ్ దెన్ లాస్ట్ లో హనుమాన్ ఉన్నారా, ఉంటే ఎక్కడ ఉన్నారు, సో ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం. బట్ మాట్లాడుకోవడానికన్నా ముందు ఒకవేళ మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. అట్లీస్ట్ మీరు టాపిక్స్ ఇచ్చినా సరే, నేను మీ దగ్గర కొత్త విషయాలు తీసుకొచ్చినా సరే, ఏదైనా సరే మనం మాట్లాడుకుందాం అనమాట. సో అది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హే ఎవరీవన్, ఐఎమ్ సిద్ధార్థ్, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. యాక్చువల్లీ ఈ హనుమాన్ అనే పర్టికులర్ మైథలాజికల్ క్యారెక్టర్ మీద చాలా థీరీస్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క థీరీ ఒక్కొక్కలా ఉంటుంది. సో అందులో ఫేమస్ అయిన 3 థీరీస్ మాత్రం నేను చెప్తాను. ఏంటంటే లైక్ ఆ 3 కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి, చాలా కాంట్రవర్షియల్గా ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి అనమాట. ఫస్ట్ వన్ ఏంటంటే హనుమాన్ ఎలాంటి వ్యక్తి, ఏప్ కైండ్ ఆఫ్ వ్యక్తి అనమాట. లైక్ మనిషి కమ్ మంకీ, ఆ రెండు కలిసి ఉన్న వ్యక్తి కదా. సో ఏప్స్కి మనుషులతో మాట్లాడే టెక్నాలజీ వచ్చేసరికి ఆ కైండ్ ఆఫ్ టెక్నాలజీ యూస్ చేసుకొని వాళ్ళు అప్పట్లో మాట్లాడేవారు. సో ఈ పర్టికులర్ టెక్నాలజీని రాముడు హనుమంతుల వారికి ఇచ్చారు. సో దట్ వాళ్ళు వారధి గట్ట క్రాస్ చేస్తున్నప్పుడు వారు వెళ్ళి యుద్ధానికి వెళ్తున్నప్పుడు మాట్లాడుకోవడానికి ఈజీగా ఉంటుంది అని. సో అదొక బలమైన థియరీ ఉందన్నమాట. రాముడు ఆ కైండ్ ఆఫ్ టెక్నాలజీని ఈ పర్టికులర్ హనుమాన్ అనే ఏప్కి నేర్పించాడు అనేసి. అండ్ కాన్స్పిరసీ థియరీ నెంబర్ 2 వచ్చేసరికి హనుమాన్ ఈజ్ అన్ ఏలియన్ కైండ్ ఆఫ్ స్పీషియస్ అనమాట. సో హనుమాన్ రాముల వారికి హెల్ప్ చేయడానికి మాత్రమే ఆ పర్టికులర్ పీరియడ్లో కిందకు వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయారు. ఆ పర్టికులర్ యుద్ధం థియరీ అయిపోయిన తర్వాత, ఆ పర్టికులర్ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు, తిరిగి ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి వెళ్ళిపోయారు. సో ఈ హనుమాన్ పుట్టక ముందు ఆయన లేరు, పుట్టిన తర్వాత కూడా ఆయన లేరు. సో ఇలా కొన్ని థియరీస్ ఉన్నాయన్నమాట. ఎందుకనేసి అంటే లైక్ హనుమాన్ ఆ పర్టికులర్గా హెల్ప్ చేయడం కోసం మాత్రమే పుట్టారనమాట. అంతకు మించి తనకి పర్సనల్ లైఫ్ అంటూ ఏం లేదు అని కొన్ని థియరీస్ ఉన్నాయి. అండ్ కాన్స్పిరసీ నెంబర్ 3 వచ్చేసరికి తనకున్న బలం, తనకున్న శక్తి, తనకున్న స్ట్రెంగ్త్, ఇవన్నిటి వల్ల తను ఇంకా బ్రతికే ఉన్నాడు, ఇమోర్టల్గానే ఉన్నాడు. సో మన చుట్టూనే తిరుగుతున్నాడు, కానీ ఎవరికి తెలియట్లేదు. ఆ థియరీ ఒకటి ఉందన్నమాట. సో ఈ 3 థియరీస్ మాత్రం బీభత్సంగా స్ట్రాంగ్గా మాట్లాడుకునే థియరీస్. ఎందుకనేసి అంటే ఈ 3 థియరీస్ మీద ఎక్కువగా గొడవలు, కాంట్రవర్సీలు ఇవన్నీ అవుతాయి అనమాట. లైక్ ఇది మేము చెప్పింది కరెక్ట్ అని డిఫరెంట్ కైండ్ ఆఫ్ హనుమాన్ ఫ్యాన్స్, హనుమాన్కి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఇలా చాలా మంది కొట్టుకుంటారు. ఇంకా అలాగే గొడవలు బోల్డ్ అని అవుతూ ఉంటాయి అనమాట. ఈ మెయిన్ 3 థియరీలను బేస్ చేసుకొని హూ ఈజ్ హనుమాన్ అనేసి అంటే చాలా కాలం క్రితం ఈ పర్టికులర్ ఏప్స్ గ్రూప్లో ఒక కపుల్కి పిల్లలు పుట్టారనమాట. సో పిల్లలు పుట్టకపోతే అంజనాదేవి, ఆ కపుల్లో ఒకరు అంజనాదేవి. సో అంజనాదేవి వచ్చేసరికి వాయుదేవుడికి చేస్తూ ఉంటారు పూజ. సో పూజ చేస్తూ ఉన్నప్పుడు ఆ వరం కోరుతారనమాట, భక్తితో మాకు ఇలా పిల్లలు పుట్టట్లేదని అంటే సరే ఓకే నేను పిల్లలు ప్రసాదించగలను చెప్పేసి హనుమాన్ అప్పుడు పుడతారనమాట వాయుదేవుడి బ్లెస్సింగ్స్తో. సో ఆ వాయుదేవుడి బ్లెస్సింగ్స్తో పుట్టడం వలన హనుమాన్కి విండ్ గాడ్ అని పేరు వచ్చిందనమాట, వాయుపుత్ర. అయితే హనుమాన్కి ఇమోర్టాలిటీ ఉంది, ఐ మీన్ ఆ చిరంజీవిగా ఇంకా చనిపోయే ఇది లేదు, మొత్తం బ్రతికే ఉంటాడు అనేసి ఒక పవర్ ఉంది అనేసి మనందరం మాట్లాడుకున్నాం కదా. సో ఆ పర్టికులర్ పవర్ వచ్చేసరికి హనుమాన్కి చిన్నప్పటి నుంచి లేదు, మధ్యలో వస్తుంది. ఎలా వస్తుందో కూడా నేను చెప్తాను.
సో ఈ చిన్న వయసులోనే హనుమాన్ ఇంకా ఫుల్గా ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉండేవారు అనమాట. ఎలా అంటే మీ అందరికీ తెలిసిన విషయమే, సూర్యుడి దగ్గరికి వెళ్ళి మ్యాంగో అనుకొని తినేయడం, ఆ గ్యాప్లోనేమో ఇంద్రుడు ఆ కోపంతో నువ్వన్నీ సూర్యుడిని తినేస్తే మాకు ఇంకా వెళ్తురేదని చెప్పేసి కొడితే హనుమాన్ పడతారు కదా. అది మనకి హనుమాన్ సినిమాలో కూడా చూపిస్తారు, ఆ బ్లడ్ డ్రాప్ లా పడుతూ ఉంటుంది. సో ఆ సినిమాలో పర్టికులర్ యానిమేషన్ చూస్తూ ఉన్నట్లయితే మనకి స్టోరీ కొంచెం అర్థమవుతుంది. సో ఆ టైంలోనే హనుమాన్కి ఈ పర్టికులర్ మౌత్ ఉంటుంది కదా, ఆ మౌత్ అనేది డిస్ఫిగర్డ్ అయిపోతుంది అనమాట. అందుకే అప్పటి వరకు ఆంజనేయ అని పిలిచేవారు అనమాట. ఆంజనేయ అంటే అంజనీపుత్ర, ఆ కైండ్ ఆఫ్ వైబ్. సో అలా పిలిచేవారు. దెన్ ఆ తర్వాత ఆ దెబ్బ తగిలిన తర్వాత హనుమాన్ అని పిలవడం స్టార్ట్ చేశారు. హనుమాన్ అంటే సాంస్క్రిట్లో హన్ అంటే జా అనమాట, మాన్ అంటే డిస్ఫిగర్డ్ అని అర్థం. సో అందుకు హనుమాన్ అని పిలిచేవారు అనమాట తను. హనుమాన్ ఎలా అంటే చిన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవారు, చాలా ఎనర్జెటిక్గా, లైక్ కైండ్ ఆఫ్ అల్లరి చేస్తూ ఉంటారు అనమాట. ఎలాగని అంటే మనకి శ్రీకృష్ణుడు చిన్నప్పుడు కార్టూన్స్లో చాలా మంది చూసి ఉంటారు కదా. సో అలాగే ఉండేవారు ఇంచుమించు. ఒకరోజు ఏమైందని అంటే హనుమాన్ టీనేజ్లో ఉన్నప్పుడు ఒక ఋషి యాగం చేసుకుంటూ ఉంటారనమాట. సో ఆ యాగం దగ్గరికి వెళ్ళి డిస్టర్బ్ చేస్తారనమాట. అది చేసి ఇది చేసి అక్కడ ఉన్న వాటర్ అంతా కింద పోసేసి అలా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. సో అలా డిస్టర్బ్ చేసినప్పుడు ఋషికి చాలా కోపం వస్తుంది. ఋషికి కోపం రాగానే హనుమాన్ నువ్వు ఏదైనా తోపు అనుకుంటున్నావా, అది ఇది అనేసి గింతేస్తున్నావు, నీకు బోల్డ్ పవర్స్ ఉన్నాయి, అది ఇది అనేసి విర్రవీగుతున్నావు. సో ఎప్పుడైతే నువ్వు నా యాగాన్ని డిస్టర్బ్ చేసావో అప్పుడే నీ మీద నాకు రెస్పెక్ట్ కైండ్ ఆఫ్ ఇది పోయింది, నువ్వు మొత్తం అన్ని మర్చిపోతావు, నీ పవర్స్ నీకేం గుర్తుండవు, అది ఇది అనేసి చెప్పేసి ఇంకా ఒక కైండ్ ఆఫ్ కర్స్ పెట్టేస్తారనమాట. ఆ కర్స్ వల్ల హనుమాన్కి తన పవర్స్ ఏం కూడా గుర్తుండవు, ఉంటాయి కానీ గుర్తుండవు అనమాట. హనుమాన్ ఇన్ని పవర్స్ మర్చిపోయినా సరే తనకి రెండు మాత్రం బేభత్సంగా గట్టిగా గుర్తుంటాయి అనమాట. ఏంటనేసి అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి చాలా స్వీట్గా మాట్లాడతారు ఎవరితో అయినా సరే. తనకి ఇన్ని పవర్స్ ఉన్నా పవర్స్ వచ్చాక కూడా చాలా స్వీట్గా మాట్లాడతారు అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఎవరి దగ్గర పనిచేస్తారో వాళ్ళకి మాత్రం లాయల్గా ఉంటారనమాట. లాయల్గా ఇన్ ద సెన్స్ వాళ్ళ దగ్గరే వాళ్ళకి కోసం ఏదైనా చేసేలా ఉంటారు అనమాట. సో ఆ రీజన్ వల్లే హనుమాన్ని కైండ్ ఆఫ్ నెక్స్ట్ లెవెల్ గాడ్ గా ట్రీట్ చేస్తున్నారు ఇప్పుడు జనాలు. ఇంకా కొన్ని థీరీస్ ఎలా ఉన్నాయి అనేసి అంటే హనుమాన్ అసలు ఏపే కాదు, లైక్ హనుమాన్ అసలు ఒక మంకీ గాడే కాదు, వేరే కైండ్ ఆఫ్ క్రియేచర్ ఏదో ఉంది. ఇన్ఫ్యాక్ట్ అందులో మనకి రామాయణంలో ఇంకో క్రియేచర్ ఏంటి, జాంబవంత కైండ్ ఆఫ్ క్రియేచర్ ఉంటుంది కదా. సో ఆ రెండు కూడా హనుమాన్ జాంబవంతి రెండు కూడా వాళ్ళ జాతికి లాస్ట్ క్రియేచర్స్ అనమాట. హనుమాన్ వచ్చేసరికి మంకీ ఆ కైండ్ ఆఫ్ జాతికి లాస్ట్ క్రియేచర్, జాంబవంతుడు వచ్చేసరికి వాళ్ళ జాతికి లాస్ట్ క్రియేచర్. సో హనుమాన్ ఉంటే హనుమాన్ జాంబవంతుడు కాకూడదు, ఆర్ ఎల్స్ హనుమాన్కి వేరే ఫ్లాష్ బ్యాక్ ఏమి ఉండకూడదు, వేరే కైండ్ ఆఫ్ రూపం ఎందుకు ఉండకూడదు, ఏపుగానే ఎందుకు డిజైన్ చేశారు. సో ఇవన్నీ కూడా చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి, ఇవన్నీ మనం పట్టించుకోవద్దు. కానీ సో తన టీనేజ్కి అయితే వద్దాం. టీనేజ్లో పవర్ పోగొట్టేసుకొని ఇంకా నార్మల్ మంకీగా తిరుగుతున్నారు అనమాట. వాళ్ళ జాతిలో మిగతావన్నీ ఎలా ఉన్నాయో తను కూడా అలాగే. సో ఈ టైంలోనే సుగ్రీవ తెలుసు కదా మీ అందరికీ. సో సుగ్రీవుడి దగ్గర పనిలో చేరారు. పనిలో అంటే బేసిక్ ఇంకా చాలా నార్మల్గా ఒక డైలీ వర్కర్ లాగా వెళ్ళారనమాట. వెళ్ళినప్పుడు సుగ్రీవుడికి ఇంకా రాముడు హెల్ప్ చేయడం వల్ల సుగ్రీవుడు రాజు అయిపోవడం, సో ఇదంతా జరుగుతుంది. సో ఇదంతా జరిగినప్పుడు హనుమాన్ని రాముల వారు చూస్తారనమాట. సో రాముల వారు చూసి అప్పుడు తన పవర్స్ని రాముల వారు గుర్తించి తన దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తారు, మొత్తం అంతా మాట్లాడి మోటివేట్ చేసి నువ్వు ఒక అసాధారణమైన వ్యక్తివి, నువ్వు ఇలా ఉండిపోవడానికి వీల్లేదు, అది ఇదని చెప్పేసి మోటివేట్ చేసి అప్పుడు రిలీజ్ చేస్తారు ఆ శాప అన్న కర్స్ ఏదైతే ఉందో. సో దాన్ని రిలీజ్ చేసడం వల్ల ఇంకా అది పోతుంది. హనుమాన్కి తన పవర్స్ అన్నీ కూడా అప్పుడు గుర్తొస్తాయి అనమాట. సో రాముల వారు ఆ పవర్స్ అన్ని రిలీజ్ చేసిన తర్వాత హనుమంతుల వారు ఎన్ని విధ్వంసాలు చేశారో మనందరికీ తెలిసిందే. పెద్ద సముద్రాలు దాటేస్తారు, పెద్ద లంకా నగరాన్ని మొత్తం తోకతోని తగలబెట్టేస్తారు అనమాట. లైక్ అంత పెద్ద ఇది చేస్తారు. ఆల్సో ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ పెరిగిపోతారు, చాలా చిన్న సైజ్ వరకు వెళ్ళిపోతారు, వాయు వేగంలో ప్రయాణించగలరు, ఇంకా చాలా రకాల పవర్స్ ఉన్నాయి, ఇమ్మోర్టల్ అయిపోతారు, దేన్నైనా ఎలాంటి జీవి అయినా సరే తన కంట్రోల్లోకి తీసుకోగలరు. సో ఆల్సో ఇంకోటి ఏంటంటే తన మైండ్తో సహా ఏ మైండ్నైనా సరే తనకు కావాల్సిన సమయంలో ఆ మైండ్ని తన కంట్రోల్ చేసి ఆ కైండ్ ఆఫ్ ఫీల్ చేయగలరు అనమాట, ఆ మైండ్కి పని చెప్పగలరు. సో ఇలాంటి చాలా పవర్స్ ఉన్నాయి, 8 పవర్స్ ఉన్నాయి అనుకుంటా హనుమంతుల వారికి. సో ఇందులో 8 పవర్స్లో కూడా ఇమ్మోర్టాలిటీ ఉంది కదా. ఇమ్మోర్టాలిటీ అనేది ఈ స్టార్టింగ్ నుంచి లేదని చెప్పాను కదా. సో ఇమ్మోర్టాలిటీ ఎలా వచ్చిందనేసి అంటే మనం మాట్లాడుకున్నట్లయితే ఈ యుద్ధం అంతా అయిపోద్ది కదా. సో ఆ సైన్యం అంతా తిరిగి వచ్చేస్తారు, సీతాదేవిని తీసుకొని వచ్చేస్తారు, రావణుడు చనిపోతారు, ఇంకా అదంతా అయిపోద్ది కదా.
అయిపోయిన తర్వాత ఈ పర్టికులర్గా రాముల వారు గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు అనమాట. యుద్ధంలో ఎవరెవరు పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. సో ఈ గిఫ్ట్స్ ఇవ్వడం వలన రాముల వారు వచ్చేసరికి ఇంకా ఫుల్ హ్యాపీ అయిపోతారు. ఆల్సో హనుమంతుల వారికి ద వరల్డ్లోనే బెస్ట్ ముత్యాల హారం ఇస్తారనమాట. ఈ స్టోరీ మీ అందరికీ తెలిసిందే కదా. సో వరల్డ్లోనే బెస్ట్ ముత్యాల హారం అది ఇంకా తీసుకుంటే విలువ కట్టలేరు అనమాట. సో అది ఇస్తారనమాట. అది ఇవ్వడం వల్ల సీతాదేవి ఇస్తుంది. సో అది ఇచ్చిన తర్వాత హనుమంతుల వారు ఏం చేస్తారు, జనరల్గా ఎవరైనా ఏం చేస్తారు, అది తీసుకొని పాకెట్లో పెట్టుకొని ఇంకా దిల్ ఖుషి అయిపోతారు, ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా వరల్డ్లోనే ఇంకా దానికి విలువ కట్టలేనంత ప్రైజ్ ఇచ్చారనేసి అంటే దాంతో ఇన్ని రాజ్యాలైనా కొనుక్కోవచ్చు, ఎంత ఆస్తులైనా సంపాదించవచ్చు. సో హనుమంతుల వారు ఇన్స్టెంట్గా వెంటనే అది తీసుకున్న ఏం చేస్తారనేసి అంటే ఒక పోస్ట్ తీసి చూడడం, చితిపేసి పడేయడం, ఒక పోస్ట్ తీసి చూడడం, మళ్ళీ విరిపేసి పడేయడం, ఒక పోస్ట్ తీసి చూడడం, మళ్ళీ విరిపేసి పడేయడం. అందరూ కూడా పిచ్చి వాళ్ళ చూస్తున్నారు అనమాట లిటరల్గా. లైక్ ఎలా అనేసి అంటే ఒక కైండ్ ఆఫ్ నువ్వు రాముల వారు అంత మంచి ప్రైజ్ ఇస్తే నీకు రాముల వారి మీద రెస్పెక్ట్ లేదా? సో నువ్వు రాముల వారికి రెస్పెక్ట్ లాంటిది ఏమి ఇవ్వవా? ఎందుకు అలాగా చేస్తున్నావు? అంత మంచి ప్రైజ్ ఇస్తే అలా పడేస్తున్నావు. సో నువ్వు ఆయన ఇచ్చిన ప్రైజ్కే విలువ ఇవ్వట్లేదు, ఆయనకేం విలువిస్తావు అనేసి అంటే హనుమంతుల వారు కోపంగా ఎందుకు ప్రైజ్ నాకెందుకు అసలు నాకు ఆయనకి ప్రైజ్ ఎలా ఇవ్వాలనిపించింది, నాకు ఆయనే పెద్ద ప్రైజ్ అలా అన్నట్టు మాట్లాడారు అనమాట. ఓహో నువ్వు ఎంత చెప్తున్నావు, సో సర్కాస్టిక్గా నువ్వు ఎంత చెప్తున్నప్పుడు మరి రాముల వారుగా భటుడు అది ఇది అనేసి అంటున్నావు కదా, రాముల వారిని గుండెల్లో ఉన్నారని అంటున్నావు కదా, ఒకసారి చింపి చూపించు, నిజంగా మాకు తెలియదు కదా ఉన్నారా లేరా అనేసి కొంచెం సర్కాస్టిక్గా అడుగుతారు అనమాట. హనుమంతుల వారు వెంటనే హార్ట్ని కట్ చేసుకొని ఇలా చూపిస్తారనమాట. సో ఇప్పుడంటే విజువల్ ఆర్ట్స్ అవి ఏం లేవు కాబట్టి కష్టం చూపించడం. సో అదే కైండ్ ఆఫ్ సీన్ని ఇలా కట్ చేసుకొని ఇలా చూపించినప్పుడు నిజంగానే ఒక రాముల వారి ఫోటోగ్రాఫ్, రాముల వారి స్టాచ్యూలా ఉంటుందన్నమాట రాములు సీత ఇద్దరిది. సో అప్పుడు మిగతా వాళ్ళందరూ నమ్ముతారు, ఓకే నువ్వు చాలా గ్రేట్, ఆ కైండ్ ఆఫ్ ఇది నమ్ముతారు. ఆ మూమెంట్ వరకు కూడా హనుమంతుల వారికి డెత్ అనేది ఉంటుంది. బట్ ఆ మూమెంట్లో రాముల వారు వచ్చేసరికి వరల్డ్లో ఉన్న బెస్ట్ డాక్టర్స్ని వాళ్ళందరినీ తెప్పించేసి హనుమంతుల వారికి ట్రీట్మెంట్ అనేది చేస్తారు. ఆ ప్రాసెస్లోనే హనుమంతుల వారికి ఇమ్మోర్టాలిటీ వస్తుందన్నమాట. ది బెస్ట్ మెడిసిన్ అనేది ఇస్తారు. ఇంకా అది వేరే ఎవరికి ఇవ్వడానికి లేదు. సో రాముల వారు కూడా తీసుకోకుండా ఇమ్మోర్టాలిటీని హనుమంతుల వారికి ఇస్తారు. సో దట్స్ హౌ హనుమాన్ గెట్స్ హీజ్ ఇమ్మోర్టల్ పవర్ అనమాట. అలా హనుమాన్కి అలా చిరంజీవిగా ఉండేటటువంటి పవర్ అనేది రాముల వారు ఇవ్వడం ద్వారా వచ్చింది. సో ఆ తర్వాత ఇంకా ఎండ్ అయిపోయింది మొత్తం రామాయణం అంతా, క్యారెక్టర్స్ అన్ని కూడా అంతరించిపోబోతున్నాయి. రాముల వారు కూడా కైండ్ ఆఫ్ ఇది అయిపోయారు. తర్వాత నెక్స్ట్ ఇంకా కృష్ణ అవతారం ఎత్తబోతున్నారు. అప్పుడు ఏమైందనేసి అంటే హనుమంతుల వారు ఇంకా ఏం చేయాలి ఆలోచిస్తున్నారు అనమాట. అంటే ఇంకా మొత్తం ఫ్రీ అయిపోయింది లైఫ్, ఇంకా బోల్డ్ అంత లైఫ్ వచ్చేసింది. సో తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తుంటే అప్పుడు ఈ పర్టికులర్గా భూమి మీద ఉన్న ప్రపంచంలో ఉన్న విద్యలన్నీ కూడా నేను నేర్చుకుందాం అని అనుకున్నారనమాట. సో ప్రపంచంలో ఉన్న విద్యలన్నీ నేర్చుకుందాం అనుకున్నప్పుడు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తున్నారు, చైనీస్, యూరోపియన్, సో చాలా కంట్రీస్కి అలా వెళ్తూ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విద్య నేర్చుకుంటున్నారు. సో ఇలా విద్య నేర్చుకునే ప్రాసెస్లో ఒకళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళేమో ఆ వ్యక్తి ఏమో విద్య నేను నీకు నేర్పిస్తాను, బట్ ఆ విద్య అనేది నువ్వు పర్టికులర్గా నేర్చుకోవాలని అంటే నువ్వు మ్యారీడ్ అయి ఉండాలి, బట్ నువ్వు బ్రహ్మచారి అని చెప్తున్నావు, నువ్వు విద్య నేర్చుకోవడానికి అనర్హుడివి అని అంటారు అనమాట. సో దానికి హనుమంతుల వారు ఏమో లేదు నాకు ఎలా అయినా సరే విద్య నేర్చుకోవాలని ఉంది అది ఇది అనేసి అంటే సో నువ్వు ఎంత అడుగుతున్నావు కాబట్టి నీకు ఒక ఆప్షన్ ఇస్తాను, ఒకవేళ నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే నేను నీకు విద్య నేర్పిస్తానని అంటే అప్పుడు సువత్సలని హనుమంతుల వారు పెళ్లి చేసుకుంటారు అనమాట. సువత్సలని హనుమంతుల వారు ఎందుకు పెళ్లి చేసుకున్నారని అంటే బేసిక్గా హనుమంతుల వారు ఎలాంటి ఫిజికల్ కైండ్ ఆఫ్ ఇంటిమేషన్ కోసం కాదు కానీ జస్ట్ ఆ ఒక్క పర్పస్ కోసం, ఏదైతే విద్య ఉందో దాన్ని నేర్చుకునే పర్పస్ కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నారనమాట. సో ఆ విద్య నేర్చుకున్న తర్వాత ఇంకా ఆయన వెళ్ళిపోయారు, సువత్సలు కూడా అలాగే ఉన్నారు, ఆ హనుమంతుల వారు వెళ్ళిపోయారు అనమాట. ఇన్ఫాక్ట్ ఇంకో స్టోరీ ఏంటంటే హనుమంతుల వారు లంక నుంచి వస్తున్నారు కదా, సో లంక నుంచి వచ్చే ప్రాసెస్ లో ఒక కొడుకు కూడా జన్మించారనమాట, కైండ్ ఆఫ్ వాటర్ డ్రాప్ ద్వారా అనుకుంటా. సో ఒక కొడుకు కూడా జన్మిస్తారు అనేసి ఒక కథ ఉంటుంది, అది నెక్స్ట్ తర్వాత కావాలని మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రెసెంట్ అయితే అది ఇన్వాల్వ్ చేయట్లేదు దీనిలోకి. సో అలా అయిపోయిన తర్వాత ఇంకా హనుమంతుల వారు అన్ని విద్యలు నేర్చేసుకున్నారు, ఇంకా మొత్తం టాప్ అనమాట, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు, ఇంక చేయడానికి ఏం లేదు. సో ఆ టైంలోనే ఇంకా కొంచెం ఏజ్ అవుతున్న టైంలో ఒక దగ్గర పడుకున్నారు అనమాట. సో అక్కడ మహాభారతాన్ని రామాయణాన్ని కలిపే సీను ఏంటంటే ఆ పర్టికులర్ పార్ట్లోనే భీముడు నడుస్తూ ఉంటాడు అనమాట. భీముడు నడుస్తుంటే హనుమంతుల వారు పడుకుంటారు కదా, సో పడుకున్నప్పుడు ఆ భీముడేమో అడ్లేకి ముసలికోతిలో ఉన్నా అడ్లేగా అది తినేసి అంటే నా తోక లాగట్లేదు, సో దాన్ని లేపి చూడు, నాకు తోక లేపడానికి బలం లేదు, నేనేలా లేపుతాను అంటే భీముడు తోక నేను పెద్ద పెద్ద మదగజాలనే వంచినోడిని, ఇదంత పెద్ద లెక్క కాదనేసి అంటాడు.
భీముడు ఎలా అనేసి అంటే బేసిక్గా చాలా స్ట్రెంత్ అనమాట. ఎంతంటే ఉన్న వాళ్ళలోనే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అంత స్ట్రెంత్ ఉంటుంది భీముడికి, చాలా బలశాలి. సో ఒక గుద్దుతో ఒక ఏనుగే పడిపోద్ది. ఒక ఏనుగేం కర్మ, ఒక 1000 ఏనుగులైనా సరే ఒక గుద్దుతో పడిపోతాయి అనమాట, అంత బలశాలి. సో తోకనేమో లేపలేకపోతారు అనమాట, చాలా కష్టపడతారు కానీ లేపలేకపోతారు. అప్పుడు భీముడికి అర్థమవుతుంది అక్కడ ఉన్నది సాధారణమైన కోతి కాదు, అదొక హనుమంతుల వారు అని. సో హనుమంతుల వారు అని అర్థమైన తర్వాత ప్రభువా మీరా తెలియక అనేసి అని మాటలు క్షమించండి అనేసి అంటే హనుమంతుల వారు ఓకే నువ్వు ఒక మంచి పక్షానికే ఉన్నావు, నువ్వు ఒక మంచి వైపే ఉన్నావు, సో నువ్వు ఒక మంచి ఆశయంతోనే ఉన్నావు, నీకు మంచి జరగాలని బ్లెస్సింగ్స్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనమాట. సో ఇక్కడ మనం ఒక పాయింట్ మాట్లాడుకోవాలని అంటే హనుమంతుల వారు ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ మర్జెస్ ద రామాయణం అండ్ మహాభారతం. ఆయన కాకుండా వేరే ఎవరు కూడా రెండింటికి మధ్య కామన్ గా లేరనమాట. రెండింటిని కలిపి ఒక లింక్ అని చెప్పుకోవచ్చు హనుమంతుల వారు. ఇన్ఫాక్ట్ ఇంకొక సీన్ ఏంటంటే మన కల్కి సినిమాలో చూపిస్తారు కదా, లాస్ట్ లో యుద్ధం అవుతున్న టైంలో అర్జునుడి రథం మీద ఉన్నది హనుమంతుల వారి జెండా అనేసి. సో అలా అనమాట. అలా ఒక 2 సీన్లు ఉంటాయి. 2 సీన్లు అయితే చాలా మందికి తెలీదు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు మేబీ. సో అలా అయిపోయింది. ఇప్పుడు కలియుగం కదా ఇది. కలియుగంలో హనుమంతుల వారు ఎక్కడ ఉంటారు బ్రో అని మీరు నన్ను అడిగినట్లయితే నేను 3 ప్లేసులు చెప్తా. 1 హిమాలయాలు, 2 రామేశ్వరం అండ్ థర్డ్ వన్ వచ్చరికి చెప్తాను ఉండండి. ముందు ఈ 2 ప్లేసుల్లోనే ఈ 3 ప్లేసుల్లో పర్టికులర్గా ఎందుకుంటారంటే హనుమంతుల వారికి ఈ 3 ప్లేసులు దాటి వేరే దగ్గరికి వెళ్ళడానికి నచ్చదు. సో హనుమంతుల వారు ఇష్టపడరు, అందుకే పర్టికులర్ ఆ ప్లేసెస్ లో ఉండిపోతారని అన్నారు. సో ఇప్పటికీ కూడా అక్కడ ఎలాంటి కైండ్ ఆఫ్ కోతి ఆర్ ఏప్ కైండ్ ఆఫ్ క్రియేచర్ కనిపించినా సరే అది హనుమంతుల వారి అని బలంగా నమ్ముతారనమాట. సో అంత ఓన్ చేసేసుకున్నారు ఆ క్యారెక్టర్ ని, ఆ పర్టికులర్ ఏదైతే ఏప్ ఆర్ ఎల్స్ మంకీ క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ ని చాలా ఓన్ చేసేసుకున్నారు. సో అలా నమ్ముతారు. ఆ టైంలోనే ఇంకా 2 ప్లేసుల్లో ఉంటారనేసి చాలా మంది థియరీస్ ఉన్నాయి. అండ్ ఆల్సో గంధనదన అనే పర్టికులర్ ఐలాండ్స్ లో ఎక్కువగా ఉంటారు. సో చాలా వరకు చాలా మంది నమ్ముతారు అక్కడ. అండ్ ఆల్సో చాలా మంది చూసారని కూడా చెప్తూ ఉంటారు. సో ఈ 3 ప్లేసెస్ లోనే హనుమంతుల వారు ఉంటారని బలంగా నమ్ముతారు. ఇక్కడ హనుమంతుల వారిని ఒక కాస్మిక్ ఎనర్జీగా తీసుకొచ్చారు అనమాట. ఎందుకంటే హనుమంతుల వారు ఎవరు, వాయుపుత్రుడు. వాయు అంటే ఏంటి, ప్రాణాలు ఇచ్చే ఒక కైండ్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ. కాస్మిక్ ఎనర్జీ అంటే ప్రపంచంలో ఉన్న అన్నిటికీ చెందే ఎనర్జీ అనమాట. సో వాయు అంటే ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీ కదా. సో హనుమంతుల వారు తన పుత్రుడు అవడం వల్ల హనుమంతుల వారు కూడా అందరికీ ఉంటారు కదా. సో ఆ కైండ్ ఆఫ్ థీరీస్ లో హనుమంతుల వారిని ఒక కాస్మిక్ ఎనర్జీగా ప్రకటించేసి తనని మిగతా వాళ్ళందరికీ కూడా చెందాలి, అందరి దగ్గర కూడా హనుమంతుడు ఉంటాడు అనే ఒక కైండ్ ఆఫ్ థియరీ అనేది రన్ అవుతుంది బలంగా. ఇన్ఫాక్ట్ ఒక ఓల్డ్ కాన్స్పిరసీ థియరీ ఉంది. అదేంటని అంటే చాలా మంది నమ్మరు, బట్ చాలా కొంచెం పీపుల్ మాత్రం నమ్ముతారు. అదేంటంటే ఇంద్రుడు ఫేడ్ అవుట్ అవుతున్న సమయంలో ఇంకా ఇంద్రుడికి పెద్ద ఏం లేదు, పెద్దగా చేసే పని ఏం లేదు, ఐ మీన్ ఇంకా ఎండ్ ఆఫ్ ఇంద్ర వచ్చేసింది అన్న టైంలో హనుమంతుల వారికి ఆ పోస్ట్ ఇచ్చేశారు. ఆ పర్టికులర్ పొజిషన్ ఏదైతే ప్రజలను చూసుకునే పొజిషన్ ఉంటుందో ఆ పొజిషన్ ఇచ్చేశారు అని కొంతమంది నమ్ముతారు. బట్ ఇది చాలా కొంతమంది మాత్రమే నమ్ముతారు, ఎక్కువ మంది మాక్సిమం నమ్మరు. ఎందుకంటే ఇంద్రుడు ఎవరు, దేవుళ్ళకే దేవుడు. అలాంటి పొజిషన్ ని మంకీ గాడ్కి ఇస్తారని అంటే నమ్మే సఖ్యంగా లేదనేసి నమ్మరు. అండ్ ఆల్సో చెప్పాను కదా మీకు, ఈ హనుమంతుల వారిని అసలు ఒక కైండ్ ఆఫ్ ఏప్ గానే చూడరు అనమాట. వేరే ఏదో సంథింగ్ క్రియేచర్ అన్నట్టు కూడా చాలా మంది నమ్ముతారు. ఎందుకనేసి అంటే అది ఒక కోత అయ్యే ఛాన్స్ లేదు, చాలా వేరే వింత క్రియేచర్ అయి ఉండొచ్చు, లేకపోతే కోత అయినా అయి ఉండొచ్చు, లేకపోతే జాంబవంతుడు అనే ఒక క్యారెక్టర్ ఉంది మనకి రామాయణంలో ఎక్స్ట్రా క్యారెక్టర్. సో ఆ పర్టికులర్ క్యారెక్టర్ అయినా అవ్వచ్చు. ఎందుకంటే ఈ 2 కూడా లాస్ట్ అని చెప్పాను కదా, హనుమంతుల వారు జాంబవంతుడు. సో అదనమాట మ్యాటర్. అలా అయిపోయిన తర్వాత ఈ హనుమంతుల వారు వచ్చరికి ఈ పర్టికులర్ 3 ప్రదేశాల్లో ఉంటారని చాలా మంది నమ్ముతారు. ఆల్సో సింధూరంలో ఎందుకు ఉంటారు, అది ఒక ఫ్యాక్ట్ అని అనుకోవచ్చు మీరు. సో సింధూరంలో ఎందుకు ఉంటారని అంటే ఒక రోజు సీతాదేవి బొట్టు పెట్టుకుంటూ ఉంటుంది అనమాట ఆ సింధూరం. సో ఎందుకు పెట్టుకుంటున్నారు అనేసి అంటే రాముల వారు చల్లగా ఉండాలి, నాకు రాముల వారు బాగా ఉండాలని చెప్తే సీతాదేవికే రాముల వారు బాగా ఉండాలని బొట్టు పెట్టుకుంటే నాకెంత భక్తి ఉందనేసి చెప్పుకోవడానికి మొత్తం బాడీ అంతా పూసుకుంటారు సింధూరం. సో ఆ కైండ్ ఆఫ్ థీరీలో కొన్ని టెంపుల్స్ లో మీకు సింధూరం కలర్ లో కనిపిస్తారు. ఆల్సో హనుమంతుల వారి కోసం నాకు మంచిగా 2 విషయాలు బాగా నచ్చాయి అనమాట. 1 హిస్ క్యారెక్టర్, 2 వచ్చేసరికి తను నమ్ముకుంటారు. ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా సరే ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వరు. ఎలాంటి కైండ్ ఆఫ్ దేనిలో ఉన్నా, ఎలాంటి కైండ్ ఆఫ్ మూడ్ లో ఉన్నా సరే ఎప్పుడు కూడా శ్రీరామ అనే ఒక గాడ్ ని నమ్ముకుంటారు. తనకి గాడ్ శ్రీరామ, మీకు వేరే ఉండొచ్చు కదా. సో అలా అనమాట, తనకి గాడ్ శ్రీరామ, తను నమ్ముకుంటారు. బట్ శ్రీరాముడు ఏదో చేసేస్తారు అని కాదు, ఒక నమ్మకం అనమాట. నాకు ఏదైనా సరే శ్రీరాముల వారు ఉంటారు అని ఒక నమ్మకం. సో అదొకటి బాగా. అండ్ ఇంకోటి ఏంటంటే తన క్యారెక్టర్ అనమాట. తన క్యారెక్టర్ని ఎంతగా పుష్ చేసుకున్నారు, ఎంతగా నమ్ముతారు అనేసి అంటే
ఎలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో అయినా సరే తనకున్న పవర్స్ ఉన్నా లేకపోయినా సరే చాలా బాగా ఉంటారు అనమాట. చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తారు. చేసే పనులు కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే ఏం చేయాలో తెలిసినట్టు చేస్తారనమాట. సో అదొకటి. అండ్ ఆల్సో లాయల్ కైండ్ ఆఫ్ నేచర్. అట్ ద సేమ్ టైం చాలా పవర్స్ ఉన్నా సరే చాలా నీట్గా మాట్లాడతారు అనమాట. చాలా స్వీట్గా రండి వెళ్ళండి, తనకన్నా తక్కువ మనుషుల్లో కూడా రండి ఇక్కడికి ఎందుకు వచ్చారు, సో అలా ఆ కైండ్ ఆఫ్ వేలో రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు అనమాట. ఆ విషయాలు నాకు చాలా బాగా ఇష్టం. హనుమంతుల వారిలో మీకు ఏ విషయాలు ఇష్టమో కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో హనుమంతుల వారి కోసం మీకు జనాలకి అందరికీ తెలియని ఫ్యాక్ట్స్ ఏమైనా మీకు తెలిసినట్లయితే, విషయాలు ఏమైనా తెలిసినట్లయితే కామెంట్ చేయండి. అవి రీసెర్చ్ చేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. సో అదనమాట. హనుమంతుల వారి కోసం కాకుండా వేరే ఎవరి కోసం కావాలన్నా చెప్పండి, చేస్తాను. నేను ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఒక పర్టికులర్ గాడ్ని నమ్మడం అనేది లైక్ ఆ గాడ్కి సూపర్ పవర్స్ ఉన్నాయా పవర్స్ లేవా అనే విషయం పక్కన పెడితే, అలా నమ్మడం వల్ల మీకు ఒక పాజిటివ్ అయి వస్తుంది. నేను ఓన్లీ హిందూ గాడ్స్ కోసం చెప్పట్లేదు. ఇద్దరు ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఎవరైనా సరే ఆ పర్టికులర్ గాడ్ని నమ్మడం వల్ల సూపర్ పవర్స్ ఉన్నాయి ఆ కైండ్ ఆఫ్ ఇది రాకపోయినా ఒక పాజిటివ్ అయి వస్తుంది అనమాట. మనం ఏ పని చేస్తున్నా సరే ఓకే నా గాడ్ నన్ను కాపాడుతాడు, నా దేవుడు నన్ను కాపాడుతాడు అన్న కైండ్ ఆఫ్ వేలో వెళ్తుంది. సో ఇలా వెళ్ళడం వల్ల వాళ్ళ గోల్స్ని ఫాస్ట్గా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎలాంటి లో సిచ్యువేషన్లో అయినా సరే చాలా మంది ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ గాడ్స్ కానీ ఎస్పెషల్గా ఈ హనుమాన్ చాలీసా అవన్నీ వింటూ ఉంటారు అనమాట. ఎందుకు హనుమంతుడు వచ్చి ఏదో చేసేస్తారని కాదు, అది వింటే వాళ్ళకి ఒక పాజిటివ్ ఎనర్జీ అనమాట. లైక్ నా గాడ్ నాకు ఉన్నాడు, నా గాడ్ నాకు ఏదైనా చేస్తాడు, ఎవరైనా భయపడిన సిచ్యువేషన్లో కానీ అలాంటి సిచ్యువేషన్లో చాలా మంది హనుమాన్ చాలీసా వింటారు, మీరు కూడా వినే ఉంటారు. సో అదనమాట. ఒకవేళ అలా ఎవరైనా హనుమాన్ చాలీసా కాకుండా వేరే ఏదైనా వింటున్నా అది కామెంట్ చేయండి ఏంటి వింటున్నారో. ఆల్సో మీకు నచ్చిన గాడ్ ఎవరో కూడా కామెంట్ చేయండి కింద. సో అది ఈరోజు వీడియోకి. వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.